పుస్తకాలు లేని చదువులు, విద్యార్థులకు అందని అన్ని పుస్తకాలు, జిల్లా కేంద్రాల నుంచి మండల గ్రామ పాఠశాలలకు చేరినటువంటి వైనం, ఇకపోతే బాలలకు చేరవేయడంలో నిర్లక్ష్యం, ఇక పాఠాలు సాగక విద్యార్థుల ఇక్కట్లు, ఇంకా పుస్తకాలు అందలేదట. స్కూలు ప్రారంభమైనవి, ఇంకా కూడా పుస్తకాలు అందనటువంటి పాఠశాలలు. బడులు ప్రారంభమయ్యే తొలి రోజే విద్యార్థులకు ఉచిత పాఠ పుస్తకాలు ఇస్తామన్న విద్యాశాఖ మాటలు నీట మూటలయ్యాయి. బడులు ప్రారంభమై వారం గడిచిన పాఠ్యపుస్తకాలు పూర్తి స్థాయిలో విద్యార్థులకు అందడం లేదనేది అందనే లేదు. ఇక అరకొర అసమగ్రంగా పుస్తకాలను కూడా అందజేశారు. దీంతో ఉచిత పాఠ్యపుస్తకాల లక్ష్యం ఇక నెరవేరడం లేదు. పాఠ్యపుస్తకాలు మొత్తానికి జిల్లా కేంద్రాలకు చేరిన అక్కడి నుంచి బడులకు చేరవేయడంలో తీరనటువంటి నిర్లక్ష్యం కనిపిస్తున్నది. ఈ నెల 12న స్కూళ్లు తెరుచుకున్నాయి. చాలా జిల్లాల్లో కొన్ని పుస్తకాలు ఇచ్చి మిగతా పుస్తకాలను ఇవ్వలేదు. క్షేత్రస్థాయి నుంచి కూడా అందినటువంటి సమాచారం ప్రకారం 1.32 కోట్ల పుస్తకాలకు గాను 91.45 లక్షల పుస్తకాలు ఇక మండలాలకు చేరినట్టు కూడా తెలిసింది. వీటిలో పూర్తి స్థాయి పుస్తకాలు బడులకు చేరలేదని కూడా తెలిసింది. దీంతో బడులు ప్రారంభమైన చదువులు ముందుకు సాగడం లేదు. పుస్తకాలు అందకపోతే పరిస్థితి గిట్లా ఉంటుంది. పుస్తకాల సరఫరా వివరాలు ఇలా ఉన్నాయి. మొత్తం పుస్తకాలు వచ్చేసి 1,34,80,715. ఇకపోతే జిల్లాలకు చేరినవి 1,32,55,005. ఇకపోతే మండలాలకు చేరినవి 91,45,086 పుస్తకాలు మొత్తానికి జిల్లాలకు మండలాలకు చేరినాయంట. ఇవి కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో 1 నుంచి 5వ తరగతి వరకు వర్క్ బుక్స్ ఇవ్వలేదు. 3వ తరగతి ఇక తెలుగు, ఇంగ్లీష్, 1వ తరగతి గణితం వర్క్ బుక్స్ ఇంకా అందలేదు. ఖమ్మం జిల్లాలో 5వ తరగతి తెలుగు, 6, 7, 8, 9 హిందీ పుస్తకాలు ఇంకా బడులకు చేరలేదు. 9వ తరగతి హిందీ పుస్తకాలు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి కూడా నెలకొన్నది. నాగర్ కర్నూలు జిల్లాలో 9వ తరగతి ఇంగ్లీష్ పుస్తకాలు, మహబూబ్నగర్లో హిందీ, ఆదిలాబాద్లో ఇంకొన్ని పుస్తకాలు అందలేదని కూడా తెలుస్తున్నది. కొన్ని జిల్లాల్లో మొదటి విడతలో కొన్ని పుస్తకాలు అందించారు. ఆ తర్వాత 2వ విడతలో మరికొన్ని పుస్తకాలను మొత్తానికి చేరవేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పాఠశాలలకు 50% ఇక లోపు పుస్తకాలే చేరినట్టు కూడా సమాచారం. సూర్యాపేట జిల్లాలో 53% పుస్తకాలు అందాయి. పుస్తకాలు అందిన డీటెయిల్స్ ఇవి. ఇకపోతే జిల్లాలకు చేరని పుస్తకాలు, టైటిల్స్ ఉపాధ్యాయ సంఘాలు. విద్యార్థులకు అందించే పాఠ్య పుస్తకాలు ఇంకా జిల్లాలకు చేరలేదని కూడా ఉపాధ్యాయ సంఘాల నేతలు, పాఠశాలల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ ఇకపోతే నికోలాస్ దృష్టికి తీసుకెళ్లాయి. మొత్తానికి కొన్ని పుస్తకాల టైటిళ్లు కూడా జిల్లాలకే చేరలేదని కూడా ఆయా పుస్తకాలను వెంటనే జిల్లాలకు చేర్చాలని కూడా ఎస్టీయు టిఎస్ రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి ఎం పార్వత్ రెడ్డి, ఇక జాక్టో చైర్మన్ జి సదానందం గౌడు, ప్రధాన కార్యదర్శి అయినటువంటి కృష్ణుడు అట్లాగే వినతి పత్రాన్ని కూడా సమర్పించారు. ఇక 1-2 రోజుల్లో స్కూళ్లకు చేర్చుతామని చెప్పిండ్రట. మొత్తానికి విద్యార్థులకు అందించే పాఠ్య పుస్తకాలను ఇక 100% జిల్లాలకు చేర్చాం. పుస్తకాల సరఫరా పైన ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాం, నివేదికలు తెప్పించుకుంటున్నాం. జిల్లా కేంద్రాలకు చేరినటువంటి పుస్తకాలను పాఠశాలలకు మార్చే బాధ్యతను కూడా డిఈఓలు చూస్తున్నారు. అట్లాగే ఎక్కడైనా అందకపోతే 1-2 రోజుల్లో చేర్చేందుకు కూడా చొరవ తీసుకుంటున్నారు అని కూడా మొత్తానికి రమణ కుమార్ ముద్రణ సంస్థ డైరెక్టర్ చెప్తా ఉన్నటువంటి అంశాలు. బడులు ప్రారంభమై వారం రోజులైనా పుస్తకాలు ఇంకా పిల్లలకు అందట్లే. ఈ రకంగా వ్యవహారం నడుస్తావు.